హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ రవి రమ్య అండి. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటివరకు అయితే నన్ను మీ అందరు కూడా చాలా మంచిగా బ్లెస్ చేశారు. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ జీవితంలో మంచిగా ముందుకు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ అయితే చాలా అంటే రుణపడిపోయి ఉంటాను అనమాట నేను. ఎందుకంటే నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఒకరోజు నాకు వీడియో పెట్టకపోయినా నాకు కామెంట్స్ అయితే వస్తాయి అనమాట. సిస్టర్ ఏమైంది, వీడియోస్ పెట్టలేదు, లైవ్ పెట్టలేదు అని. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు అసలు చాలా అభిమానంతో నాకైతే అసలు చాలా అంటే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ నుంచి నాకైతే మన ఫాలోవర్ కీర్తి అనమాట. కీర్తి సిస్టర్ చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది నాతో అయితే. ఒక ఓన్ సిస్టర్ లాగా అయితే బాగా కనెక్ట్ అయిపోయింది. సడన్గా అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోన్ వచ్చింది. ఎవరని చెప్పి చూస్తే కీర్తి అనమాట. అంత దూరం నుండి కూడా సౌదీ అరేబియా నుంచి నా కోసం విషయం చెప్పడానికి అయితే తనైతే ఫోన్ చేసింది. థ్యాంక్ యూ రా కీర్తి, థ్యాంక్ యూ సో మచ్ మా. చాలా హ్యాపీగా ఉందనమాట నాకు ఈరోజు. తను అంత దూరం నుంచి నా కోసం అభిమానంగా నాకైతే ఫోన్ చేసి మరి న్యూ ఇయర్ విషెస్ చెప్పింది నాకు, మా వారికి అయితే. అక్క అన్న వచ్చిన తర్వాత అన్నకు కూడా చెప్పి, అక్క అన్న లేరా, మిస్ అయ్యానని చెప్పింది. చాలా థ్యాంక్ యూ రా తల్లి, థ్యాంక్ యూ సో మచ్ మా కీర్తి. అలానే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ 2025 సంవత్సరం నుంచి మీ అందరి కష్టాలు తీరిపోయి చక్కగా హ్యాపీగా నవ్వుతూ ఉండాలని నేను మన ప్రియాస్వామి 21 యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.